నమస్కారం అండి అందరికీ. చాలా ఇబ్బందులు ఉన్నారు మీరు. అనవసరంగా ఆ రోజు ఘర్షణలు జరిగిపోయినాయి. మిమ్మల్ని అందరినీ పరామర్శించి ధైర్యం నింపడానికి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పంపించారు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా సమాజంలో వివిధ వర్గాల్ని కలపాలని మనం చూస్తాం, కానీ ఎప్పుడు కూడా సమాజంలో విభేదాలు తీసుకురావడానికి మాత్రం మేము ఎప్పుడూ ప్రయత్నం చేయం. సో వివరాలన్నీ ఇందాక హాస్పిటల్కి వెళ్ళాను, మన వాళ్ళతో మాట్లాడాను. పాపం గాయాలు బాగా అయినాయి. ఇవాళ ఒక ఆయనకి ఆపరేషన్ కూడా చేశారు. సో వివరాలన్నీ తెలుసుకున్నాక పవన్ కళ్యాణ్ గారు కూడా మీ అందరితో మాడుతూ అన్నారు. ఎవరికైతే గాయాలైనాయో వాళ్ళకి పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి 50,000 రూపాయలు ఇద్దామని పార్టీ నుంచి నిర్ణయించుకున్నాం ఆ రోజున. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పమన్నారు మీ అందరికీ. తర్వాత కేసు గురించి కొన్ని అనుమానాలు ఉంటే మేము అందరం కలిసి వెళ్ళి ఎస్పీ గారిని కలిసాం. ఎస్పీ గారితో మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా ఈ వివిధ సెక్షన్లు కావాలని భయభ్రాంతులు చేస్తున్నారు, కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు, యువకులపైన ఎస్పెషలీ కొంచెం భయపెట్టిస్తున్నారంటే ఎస్పీ గారితో మాట్లాడాను. ఎస్పీ గారు మీకు హామీ ఇమ్మన్నారు, అటువంటి సెక్షన్లు ఏవి ఉండవు. కావాలని మిమ్మల్ని కొంతమంది బెదిరించి 307లో పెడతామని చెప్పారు. అటువంటిది ఉండదు. వీలైనంత వరకు సెక్షన్లు మార్చి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తున్నారు ఎస్పీ గారు. పోలీస్ అధికారులు అందరినీ కూడా జాగ్రత్తగా మనం అందరినీ అప్రమత్తం చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు కానీ మీ కుటుంబాలు కానీ పార్టీ నుంచి మనం సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి, మంచిగా ఉండాలి, మంచి వాతావరణం ఉండాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. గోడ కంటించే స్టిక్కర్ల గురించి వాళ్ళు ఆ విధంగా దౌర్జన్యంగా ప్రవర్తించడం చాలా పొరపాటు. ఏ ఊరైనా సరే, ఎక్కడైనా సరే, ఏ ప్రాంతం అయినా సరే. ఇంకా లోతుగా చెప్పాలంటే ఎప్పటి నుంచో నేను చెప్తా ఉన్నాను, నిజంగానే ఆ పార్టీ ఆ విధంగా చేయాలనుకుంటే, ప్రతి ఇంటికి వాళ్ళ స్టిక్కర్ అంటించాలనుకుంటే, అన్నిటికన్నా ముందు వాళ్ళకి అంత ప్రేమ అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే ముందు వాళ్ళు పచ్చబొట్లు వేయించుకుంటే బెటర్ వాళ్ళ చేతులకి. అవునా కదా? ఎందుకంటే ఇది మన స్వేచ్ఛ, రాజ్యాంగం మనకు కల్పించిన స్వేచ్ఛ. మన ఇంటి ముందు మనం ఏ విధంగా అలంకరణ చేసుకుంటామో, ఏ విధంగా మన ఇష్టానుసారం మనం చేసుకోవాలి, కానీ ఎవరు పడితే వాళ్ళు వచ్చి మన దౌర్జన్యంగా చేయాలనేది చాలా తప్పు. అందులో పొరుగు గ్రామాల నుంచి కూడా 10 మంది తీసుకొచ్చి దాదాపు 40 మంది కలిసికట్టుగా దాడి చేశారనే విషయం ఇందాక హాస్పిటల్లో కూడా పాపం వాళ్ళు వివరించారు. ఆ అబ్బాయి పాపం చాలా ఆవేదనతో భయంతో ఉన్నాడు. సో పెద్దలందరూ మీరు కూడా దయచేసి నేను కోరేది ఏంటంటే, ఇక్కడ పార్టీలతో సంబంధించిన అంశం కాదు ఇది. సమాజంలో ఈ విధంగా కావాలని కొన్ని విభేదాలు సృష్టించి పార్టీ రంగులు పోయడం, ఓట్లప్పుడు మాట్లాడుకొని కొట్లాడుకోవడం, అటువంటి ఎప్పుడు జరిగేవి కాదు మన దగ్గర. ప్రభుత్వం అన్నాక అందరినీ సమానంగా చూస్తారు. సంక్షేమం అనేది అందరికీ చేరాలి, ప్రతి ఇంటికి చేరాలి. ఆ సంక్షేమ ఫలాల్లో చేరకుండా వీళ్ళు ఏంటంటే బట్టలు నొక్కేసామని చెప్తున్నారు. వాస్తవంగా చూస్తేనేమో వేరేగా ఉంటుంది, విరుద్ధంగా ఉంటుంది. సో దాన్ని దయచేసి మీరు గమనించండి. జనసేన పార్టీ ఎప్పుడు మీకు అండగా నిలబడుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము కాపాడుకుంటాం, నిలబడతాం దానికోసం. సరేనా? మీకు మీరు చేసే న్యాయ పోరాటంలో మీకు కావాల్సిన అన్ని విధాలుగా ఇందాక చెప్పినట్టు మందుల విషయాల్లో కానివ్వండి, డాక్టర్ల ఫీజు కానివ్వండి, ఆర్థికంగా మీకు ఎక్కడ ఇబ్బంది కాకుండా, వైద్య సేవలు మీకు బాగా జరిగేటట్టు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఖచ్చితంగా ఉంటాం. ఈరోజు ఇంతమంది జిల్లా నుంచి అందరం కలిసికట్టుగా వచ్చామంటే మీకు ఆ ధైర్యం నింపడానికి కోసమే. ఇది వ్యక్తులతో సంబంధించిన అంశం కాదు. ఇది సమాజంలో ఇటువంటి పొరపాట్లు జరగకూడదు. ఏ గ్రామంలో కూడా పచ్చటి మంచి చక్కటి వాతావరణం ఉన్న గ్రామంలో కావాలని చిచ్చులు పెట్టారు వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసం. మనమేమి ఈ రోజున ఓట్ల కోసమో లేకపోతే ఇంకేదో పెట్టుకోలేదు కదా. ఆ రోజు రణస్థలంలో కూడా ఆ రోజు మీటింగ్ ఎందుకు పెట్టామంటే, ఉత్తరాంధ్రలో ఈ దౌర్జన్యం నశించాలి, ఒక మార్పు రావాలి. ఇంకెన్ని రోజులు భయపెట్టిస్తారు ఇట్లా? ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబాలకే ఉపయోగపడింది, కానీ సామాన్యులకు ఉపయోగపడలేదు ఎక్కడ కూడా. మన బిడ్డలకు ఉద్యోగాలు ఎక్కడ రాలేదు. సో ఆ అంశాల గురించి గట్టిగా మనం నిలబడాలి. అందరం కూడా మనకెందులే పక్కకి వెళ్ళిపోతామంటే మనం నష్టపోయేది మన ఒక్కలమే కాదు, అందరూ నష్టపోతారు. సో మీకు ఆ ధైర్యం నింపడానికి కోసం ఇంతమంది ఇంత ప్రయాణం చేసి వచ్చాం ఈ రోజున మీ గ్రామానికి. సరేనా? బేవర్పేటలో ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరగకూడదు. మీకు ఆ ధైర్యం నింపాలి. చీపురుపల్లి నియోజకవర్గంలో మార్పు రావాలి. ఖచ్చితంగా మీరందరూ మంచి నిర్ణయం తీసుకుని బలంగా ఉండండి. ప్రభుత్వం కోసం మీరందరూ ఓటేసి గెలిపించారు గతంలో. అవునా కదా? ఒక మంచి ప్రభుత్వం రావాలని గెలిపించారు మీరు. ఆ సంక్షేమం అనేది ఏ ఒక్క జాగిరి కాదు, ఎవరో జేబుల నుంచి ఇచ్చింది కాదు. అది మనందరం కలిసికట్టుగా కట్టుకున్న ట్యాక్సుల నుంచే వచ్చేది ఆ సంక్షేమం.
కనీసం ఈ ఊరికి రోడ్ వేయలేదు. ఎప్పుడు నుంచి అడుగుతున్నారు మీరు రోడ్డు గురించి? సంవత్సరాల నుంచి. మరి ఎందుకు రోడ్ వేయలేదు? ఆ రోడ్ల గురించేగా జనసేన పార్టీ పోరాటం చేసింది గతంలో. ప్రతిదీ అడిగాం సార్, ప్రతిదీ. చెరువు పని కానీ సార్, చెరువు పనిలో ఒక ఆమె కూలికి వెళ్తే ఆమె కూడా 100 రూపాయలు కమిషన్ సార్. అలా కమిషన్ ఇవ్వకపోతే మీ పైనుంచి కూడా డబ్బులు వేయము, మీకు 30 రూపాయలు వేస్తాం, రోజుకి 20 రూపాయలు వేస్తాం, బెదిరింపులు సార్. తర్వాత ఒక మనిషి ఇంటి దగ్గర ఉండిపోతే ఆమెకి మచ్చలు వేసుకుంటూ అతను సగం ఇతను సగం సార్. విన్నా, ఇది కూడా విన్నా, ఇందా చెప్పారు. తర్వాత ఇంకోటి సార్, ఇప్పుడు హౌస్ గ్రాంట్ ఉంది సార్, ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామం 1,80,000 గ్రాంట్ కదండి. ప్రస్తుతం మాకు అందింది 1,40,000 అందిందండి. అందులో 30,000 రూపాయలు కమిషన్ సార్. ఒక వార్డు మెంబర్కి 30,000 రూపాయలు, 30,000 సార్. అతను బిల్లు పడగానే మా ఇంటి మధ్యలో కూర్చుంటాడండి, ఇస్తారా కనకన్నా ముందు అతనికి ఫోన్ వచ్చేస్తండి, అమౌంట్ పడ్డది వెంటనే కలెక్ట్ చేసుకుంటాండి. ఒక 1 వీక్ ఉంది కదండి సార్, భూమి మీద 1 బీ చేయడానికి మన సచివాలయంకి వెళ్తే వాలంటీర్లు అందరూ కూడా కుమ్మక్కయ్యి ఒక 1 బీ చేయడం 30,000 రూపాయలు కమిషన్ సార్. ఇవన్నీ అడిగినందుకు సార్ ఈరోజు మమ్మల్ని కక్షగట్టి బాగా విపరీతంగా మీరు చూసారు సార్. ఆ ముసలాయన సార్ తల మీద కొట్టారు ఆయనకి. చూడండి కేసు బలం అవుతుంది బాగున్నా చేసి మళ్ళీ ఎక్కడ అంతమైన బాధగా ఉందంటే వెళ్ళిపోయి ఎందుకు ఇక్కడ ఆయన దారు. అవును, కనపడుతుంది. ఎవరికో చెవి వినపడడం కూడా లేదన్నారు. నీకేనా చెప్పారు ఇందాక అడిగినప్పుడు? ఇప్పుడు కూడా అంత ముసలాయని పాపం అట్లా చెప్పాను. ఇందాక ఆ వివరాలన్నీ ఎస్పీ గారికి చెప్పాను. ఖచ్చితంగా ఆమె కూడా ఎంక్వైరీ చేపిస్తా అన్నారు. ఆమె చాలా పద్ధతిగా ఉన్నారు. ఆమె న్యాయం జరుగుతున్న నమ్మకం మా అందరికి వచ్చింది. ఖచ్చితంగా ఆమె నిలబడుతుంది ఆ మాట మీద. మీ అందరు కూడా చెప్పమన్నారు. ఆమె ఆ సెక్షన్లు పెట్టకుండా ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ ఇంకోసారి ఆఫీసర్లందరినీ పిలిపించుకొని చెక్ చేసుకుని వీలైనంత వరకు ఎవరిని ఇబ్బంది పెట్టకుండానే చేస్తారు సరేనా. ఎందుకంటే గాయాలైనవి మనకి, దెబ్బలు తిన్నారు మన వాళ్ళు. జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ. నిజాయితీగా మీలాంటి యువకులు కష్టపడి సమాజంలో మార్పు రావడానికి కోసం పవన్ కళ్యాణ్ గారి ద్వారా మార్పు తీసుకురావాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే తప్పే ఉంది. జాగ్రత్త, మంచిగా ఉండండి. రైట్ తల్లి. ఈ నెల 22వ తారీఖున చెరుకుపల్లి నియోజకవర్గంలో బేవర్పేట గ్రామంలో ఊహించని విధంగా గ్రామాల్లో చిచ్చులు పెట్టి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వైఎస్ఆర్సీపీ చాలా విచిత్రంగా ప్రవర్తించింది. చాలా పచ్చటి ప్రాంతం, చక్కగా అందరు కలిసిమెలిసి ఉండే ప్రాంతంలో కూడా ఈ స్టిక్కర్లు గొడవ ఇంటింటికి వచ్చి ఏదో జగనన్న చెప్పుకుందాం, జగనన్న మోసం, జగనన్న పథకం, ఈ పథకం, ఆ పథకం అని ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం వీళ్ళు పబ్లిసిటీ పిచ్చెక్కి చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా గ్రామాల్లో ఊహించని విధంగా వీళ్ళు గొడవలు తీసుకొస్తున్నారు, తగాదాలు తీసుకొస్తున్నారు. సుమారు 12 మందికి గాయాలై అందులో 3 హాస్పిటల్లో చేరితే జనరల్ హాస్పిటల్లో ఈరోజు ఉదయం నేను పోయి వాళ్ళని కలిసి వచ్చాను. ఒకరికి 2వ సర్జరీ జరుగుతోంది మల్టిపుల్ ఫ్రాక్చర్స్ తోటి. ఇంత దారుణంగా కేవలం వాళ్ళు ప్రశ్నించింది ఏంటంటే పాపం ఇల్లు కట్టుకునేటప్పుడు 1,80,000 రూపాయలు ప్రభుత్వం నుంచి గ్రాంట్ వస్తుంది కదా మనకి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇల్లు కట్టుకోవడానికి. 30,000 రూపాయలు ఎందుకు కమిషన్ తీసుకున్నారు? ఎందుకు ఈ విధంగా డబ్బు మీరు లూటీ చేశారు? మరి 30,000 రూపాయలు మేము చెల్లించినప్పుడు మీకు ఏం అర్హత ఉంది మా ఇంటి పైన స్టిక్కర్ పెట్టడానికి అని వాళ్ళు ప్రశ్నించారు. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇక్కడ ఉన్న అవకతవకలు వీళ్ళందరూ వివరిస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. జిల్లా మొత్తం గతంలో కూడా ఇది చాలా సీరియస్గా అయింది. విజయనగరం జిల్లాలో జరిగిన అవకతవకలు మామూలు విషయం కాదు. ఇది ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. కలెక్టర్ గారితో సరిపోదు. ఇది చీఫ్ సెక్రటరీ గారు, ఉన్నత స్థాయి అధికారులు ఎందుకు ఈ విధంగా గ్రామాల్లో దొంగ మస్తర్లేసి జరగని పనికి పని జరుగుతున్నట్టు ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి నిధులు తీసుకెళ్ళి వీళ్ళు 30%, 40% కమిషన్ వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? దీన్ని మా యువత, మా జన సైనికులు ప్రశ్నిస్తే వాళ్ళపైన 307లు, 324లు వివిధ సెక్షన్ల కింద కేసు పెడతామని బెదిరిస్తున్నారు వాళ్ళు. మంచి జిల్లాధికారి ఉన్నారు, పోలీసు అధికారి. ఇందాక మేము ఎస్పీ గారిని కలిసినప్పుడు ఆమె హామీ ఇచ్చారు, పొరపాట్లు చేయం, పూర్తి స్థాయిలో విచారిస్తాం, సామరస్యంగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటప్పుడు తప్పకుండా జనసేన పార్టీ ఎప్పుడు సహకరిస్తుంది. గ్రామాల్లో వాతావరణం చెడగొట్టి దుర్మార్గంగా రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి.
ఈరోజు ఇంత దూర ప్రయాణం మేము అందరం చేసి వచ్చామంటే ఏదో మారుమూల గ్రామం ఒరిస్సా బార్డర్ దగ్గరికి వచ్చాం. ఆల్మోస్ట్ అందరం కూడా ఇక్కడ సంఘీభావం తెలపడానికి, వాళ్ళకు ధైర్యం నింపడానికి. వృద్ధుడు పాపం, వృద్ధుడికి కూడా 12 స్టిచ్లు పాపం ఆయనకి తలపైన ఆ విధంగా కొట్టారంటే ఊహించలేకపోతున్నాం. ప్రతి ఒక్కరికి గాయాలు. ఇంకో వ్యక్తికి అయితే 24 స్టిచెస్ వేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు వాళ్ళకి ఈ బాధ కలగాలి చెప్పండి? తలపాగలు కొట్టించుకొని కుట్లు వేయించుకునే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం? ఆ మాత్రం వీళ్ళకి బాధ్యత లేదా? పెద్దలందరూ కూడా కోరింది ఒకటే, గతంలో ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ పంచాయతీలో కావాలని వీళ్ళు చిచ్చులు పెట్టారు. జనసేన పార్టీ మేము డిమాండ్ చేసేది ఒకటే, దయచేసి ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, భయభ్రాంతులు గురి చేయబాకండి. ఈ బాధితుల తరఫున మీ అందరం కూడా న్యాయ పోరాటం చేస్తాం. వాళ్ళకి వైద్య సేవల ఖర్చుల కోసం గాయపడిన వాళ్ళకి 50,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఉదయం వీళ్ళందరికీ కూడా చెప్పి ఇమ్మని చెప్పారు. జనసేన పార్టీ వాళ్ళకి నిలబడుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు సమాజంలో. మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా ప్రశాంతంగా జరిగే ప్రాంతంలో కూడా ఈ విధంగా కావాలని వీళ్ళు చిచ్చులు తీసుకొచ్చారు. దయచేసి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. జనసేన పార్టీ నిజాయితీగా వీళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడతాం. ఎక్కడైనా సరే సంక్షేమం అనేది అవసరం, కానీ సంక్షేమం అనే బటన్ నొక్కే కార్యక్రమం చేసి ప్రజల్ని మోసం చేసి ఈ విధంగా లూటీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో దాన్ని అర్థం చేసుకోవాలి. ఒక రేషన్ కార్డు కావాలన్నా 3,000, పేరు పెట్టాలన్నా దాంట్లో జాతీయ ఉపాధి హామీ పథకంలో దానికి 3,000. ఈ విధంగా ఇంటి దగ్గరకు వచ్చి వసూలు చేసుకెళ్తుంటే వాలంటీర్లు ఏం జరుగుతుందో ఈ వ్యవస్థలో అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మేము మాత్రం ఇందులో తగ్గేదే లేదు. జనసేన పార్టీ తరఫున నిలబడతాం ఈ బాధితుల కోసం. వాళ్ళు కూడా ధైర్యంగా నిలబడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం జరిగే వరకు మేము పోరాడి వీళ్ళు అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని చెప్పడానికి కోసం ఇంత దూరం ఈరోజు ప్రయాణం చేసి పార్టీ నాయకులు అందరూ కూడా, మా మండల నాయకులు, జిల్లా నాయకులు అందరూ పేరున ఎంతో కష్టపడి పాపం వాళ్ళని హాస్పిటల్లో చూసుకున్నారు. ఇక్కడ కూడా ఈ రోజున మేము అందరం వచ్చి సందర్శించడం అనేది గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక పార్టీ నిజాయితీగా పోరాడుతున్నప్పుడు ఈ విధంగా ప్రజలు కూడా స్పందించి మాకు అండగా నిలబడినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.